అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వం పరిపాలనను పక్కన పెట్టి రెడ్ బుక్ దౌర్జన్యాలకు ప్రాధాన్యత ఇస్తోందని, రాక్షస పాలనను కొనసాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దారుణంగా ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తూ ఉంది. ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు మీద, వారి ఇంటి మీద దాడి చేయడం కానీ, వారిని హత్యాయత్నం అతని మీద చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన ప్రభుత్వం పరిపాలనను పక్కన పెట్టి కేవలం వాళ్ళకున్న రెడ్ బుక్ దౌర్జన్యాలను మాత్రం అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా దీనికి తీవ్రంగా ప్రజలందరూ కూడా స్పందిస్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేకత పెద్ద ఉప్పెన మాదిరి తయారయ్యి తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అతి గర్వంతో ఒళ్ళు మర్చిపోయి ఇలాంటి వ్యవహారాలన్నీ చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏపీలో కూటమి ప్రభుత్వం అమానుషాలు పెరిగిపోయాయని మండిపడ్డారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ఈ దారుణాలపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామని, అన్ని కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. కూటమి అరాచకాలను గమనిస్తున్న ప్రజలు 2029లో వారిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా అవుతున్నారన్నారు. కొంతమంది పోలీసులు కాకి చొక్కాల బదులు పసుపు చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అక్రమాలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు గురుమూర్తి. అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం, ఆయన చంపే ప్రయత్నం చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే రోజు రోజుకి కూటమి ప్రభుత్వ ఆగడాలు ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నాయి. అసలు మానవ హక్కులు కానీ, అలాగే కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో ఏమీ అమలు కావట్లేదు రాష్ట్రంలో. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది. దీనికి కొంతమంది పోలీసులు వంత పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ, పార్లమెంట్లో కానీ గళమెప్పుతుంది. వీటి మీద అన్నింటిలో కూడా, కమిషన్లో కూడా ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ చేస్తుంది. ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కడం, అలాగే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం, అలాగే వాళ్ళ మీద దాడి చేయడం అనే సంస్కృతి, కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా లేదో అర్థం కావట్లేదు, కానీ ప్రజలైతే క్లియర్ కట్గా ఉన్నారు వీళ్ళు చేసే అరాచకాలని. ఖచ్చితంగా 2029లో అయితే ఖచ్చితంగా ఇంటికి సాగనంపే కార్యక్రమం ప్రజలైతే చేయబోతున్నారు. పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. కాకి బట్టలు కాకుండా పసుపు చొక్కాలు వేసుకొని పనిచేస్తూ ఉన్నారు కొంతమంది పోలీసులు. వాళ్ళే దగ్గరుండి ఈ క్రైమ్స్కి పాల్పడడం, ఖచ్చితంగా వాళ్ళ మీద ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదు. దాని తర్వాత ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా చర్యలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆలూరులో నిరసన చేపట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో నల్ల కండువాలతో ర్యాలీ జరిపారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే విరూపాక్షి. అంబటిని హత్య చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. అంబటి రాంబాబు మీద మనం చూసినాము ఎంత దుర్మార్గంగా. దాంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసినారు, జీవును బలగొట్టినారు. అంటే వీళ్ళు ప్రాణాలు తీయాలంటే వీళ్ళకేమి చాలా చీము కుట్టినంత. ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసుల దగ్గరుండి వాళ్ళు గుండాలు నిలుస్తున్నారు. మరి పోలీసులు ఏమనుకున్నారు? జీవితాంతరము చంద్రబాబు నాయుడే సీఎం ఉంటారనుకున్నారు. మళ్ళీ ఎట్లా మాకు అర్థం కాదు. ఇంత అటవిక పాలన జరుగుతుంటే మళ్ళీ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? అట్లా ఆడే ఉండి